హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, మీరు రీసెంట్గా ఏ టాపిక్ నేర్చుకున్నాండి? నేను ఇప్పుడు చెప్తున్నది మీకు కెమిస్ట్రీ అండి. మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ 9th క్లాస్ ఎన్సీఈఆర్టీ నుంచి ఫస్ట్ లెసన్. సో ఈ మధ్య మీకు కొద్దిగా గ్యాప్ ఎక్కువైందండి, ఇంకా కంటిన్యూ చేస్తానండి. సో ఈ కెమిస్ట్రీలో ఫస్ట్ టాపిక్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు, మ్యాటర్ అంటే ఏంటి, డెఫినేషన్ నేర్చుకున్నారు, అండ్ మ్యాటర్ని ఎలా క్లాసిఫై చేశారు, ఫిజికల్గా ఎలా క్లాసిఫై చేశారు, కెమికల్గా అనేది నెక్స్ట్ ఇంకో టాపిక్లో వస్తుందని చెప్పారు. ఫిజికల్గా ఎలా క్లాసిఫై చేశారు, సాలిడ్స్ అని, లిక్విడ్స్ అని, గ్యాసెస్ అని మీరు ఆల్రెడీ చూసారు కదండి. అండ్ వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, సాలిడ్కి ఎలా, లిక్విడ్కి ఎలా, గ్యాసెస్కి ఎలా, ఇంతవరకు మీరు నేర్చుకున్నారు కదా. సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ టాపిక్ ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండి. ఇంటర్ కన్వర్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మ్యాటర్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయండి, మ్యాటర్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయండి మనకి? మ్యాటర్లో 3 స్టేట్స్ ఉంటాయి కదా, సాలిడ్ అని, లిక్విడ్ అని, గ్యాస్ అని 3 స్టేట్స్ ఉంటాయి కదమ్మా. సో ఈ 3 స్టేట్స్లో సాలిడ్ నుంచి లిక్విడ్కి, ఆర్ లిక్విడ్ నుంచి గ్యాసెస్కి, ఆర్ గ్యాసెస్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్, ఆర్ సాలిడ్ టు గ్యాస్, గ్యాస్ టు సాలిడ్, ఇలా కన్వర్షన్ అనేది జరుగుతుందనమాట. అంటే మ్యాటర్లో ఏం జరుగుతుందంటే ఇంటర్ కన్వర్షన్ జరుగుతుందనమాట. అయితే అసలు ఇంటర్ కన్వర్షన్ జరిగితే ఎలా జరుగుతుంది అని జస్ట్ నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ చూడండి, రెఫ్రిజిరేటర్ ఉంటుంది కదా, రెఫ్రిజిరేటర్ నుంచి ఒక ఐస్ క్యూబ్ని తీసుకున్నాము. ఒక ఐస్ క్యూబ్ని తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, మీరు ఫ్రీజర్లో ఉంచినప్పుడు అది ఐస్ క్యూబ్గా ఉంటుంది. అదే మీరు బయటకు తెచ్చినప్పుడు, అంటే రూమ్ టెంపరేచర్లో తెచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది, అది ఐస్ క్యూబ్గానే ఇంకా ఉంటుందా, లేదంటే వాటర్గా చేంజ్ అవుతుంది కదండి. అంటే మీకు తెలుసు అది వాటర్గా చేంజ్ అవుతుందని. అంటే అక్కడ ఏమైందండి, ఐస్ క్యూబ్ అంటే సాలిడ్, రెఫ్రిజిరేటర్లో ఉండేటప్పుడు అది సాలిడ్ అంటే బయటకు వచ్చాక ఏమైంది, అక్కడ లిక్విడ్గా కన్వర్ట్ అయింది. అంటే సాలిడ్ టు లిక్విడ్ కన్వర్ట్ అయింది కదండి, ఇది ఒక ఇంటర్ కన్వర్షన్. అలాగే ఇప్పుడు లిక్విడ్ అయింది కదా, అంటే వాటర్ అయింది బయటకు వచ్చాక. దీన్ని ఏం చేస్తారంటే కొంత హీట్ చేయండి, ఎక్కువగా హీట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మీకు వాటర్ వేపర్స్ అనేవి కనిపిస్తాయి కదా. వాటర్ వేపర్స్ అంటే అక్కడ ఏంటి, ఇక్కడ లిక్విడ్ నుంచి మీరు ఇంకా దాన్ని హీట్ చేస్తే, వాటర్ని ఇంకా హీట్ చేస్తే మీకు అక్కడ వాటర్ వేపర్స్ అనేవి కనిపిస్తాయి. అదే స్టేట్ అవుతుందమ్మా, అది గ్యాసెస్ స్టేట్, అంతే కదా. అంటే ఇక్కడ సాలిడ్ చూసినా, లిక్విడ్ చూసినా, గ్యాసెస్ చూసినా, అంటే ఒకదాని నుండి ఒకదానికి అక్కడ ఏమవుతుంది, ఇంటర్ కన్వర్షన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు సాలిడ్ నుంచి లిక్విడ్ చూసారు, లిక్విడ్ నుంచి గ్యాస్కి చూసారు, అలానే ఇంకా ఉంటాయండి. గ్యాస్ నుంచి రివర్స్లో కూడా వస్తుంది, గ్యాస్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి సాలిడ్కి వస్తుంది, అలానే సాలిడ్ నుంచి గ్యాస్కి వస్తుంది, గ్యాస్ నుంచి కూడా సాలిడ్కి వస్తుంది. ఇన్ని రకాలుగా ఇంటర్ కన్వర్షన్ అనేది జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు చూడండి ఈ డయాగ్రామ్ బట్టి ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్ ఉంది కదండి. సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్తే ఎలా ఉందాం, అది సాలిడ్ నుంచి లిక్విడ్కి అయితే దాన్ని ఏమంటారంటే ఫ్యూజన్ ఆర్ మెల్టింగ్ అంటారు. దీని గురించి మీకు ఇప్పుడు డీప్గా చెప్తానండి. సో జస్ట్ ఇప్పుడు ఈ ఫిగర్ వరకు తెలుసుకోండి, సాలిడ్ నుంచి లిక్విడ్ వరకు ఏమంటారు, ఫ్యూజన్ ఆర్ మెల్టింగ్ అని అంటారండి. అండ్ లిక్విడ్ నుంచి సాలిడ్కి వెళ్తే దాన్ని సాలిడిఫికేషన్ అంటారమ్మా. లిక్విడ్ నుంచి సాలిడ్కి అయితే సాలిడిఫికేషన్. నెక్స్ట్ ఇది లిక్విడ్ అండి ఇక్కడ. సో లిక్విడ్ నుంచి గ్యాస్కి వచ్చింది, లిక్విడ్ నుంచి గ్యాస్కి అంటే దాన్ని ఏమంటారంటే వేపరైజేషన్. అలానే గ్యాస్ నుంచి లిక్విడ్కి వస్తే కండెన్సేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాలిడ్ నుంచి గ్యాస్కి వస్తే దాన్ని సబ్లిమేషన్ అంటారండి. సాలిడ్ టు గ్యాస్ అయితే సబ్లిమేషన్, కానీ గ్యాస్ టు సాలిడ్ అయితే సబ్లిమేషన్ కాదమ్మా. అక్కడ ఏంటంటే అది డిపోజిషన్. గ్యాస్ టు సాలిడ్ అయితే దాన్ని ఏమంటారంటే డిపోజిషన్ అండి. ఓకేనమ్మా. సో ఇవి అంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి అయితే ఏంటి, లిక్విడ్ నుంచి సాలిడ్కి అయితే ఏంటి, లిక్విడ్ నుంచి గ్యాస్కి అయితే ఏంటి, గ్యాస్ నుంచి లిక్విడ్కి అయితే ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం గ్యాస్ టు సాలిడ్ అయితే ఏంటి, సాలిడ్ టు గ్యాస్ అయితే ఏంటి, ఇవన్నీ డెఫినేషన్స్ అండి. సో మనం వీటి గురించి డీప్గా తెలుసుకుందాం. అంటే ఇక్కడ మీకు ఏమవుతుందండి, సాలిడ్ టు సపోజ్ లిక్విడ్కి వెళ్ళింది అనుకోండి. సపోజ్ జస్ట్ సాలిడ్ ఫస్ట్ ఫ్రీజర్లో ఉన్నప్పుడు సాలిడ్ కదండి, అది బయటకు వచ్చినప్పుడు లిక్విడ్ అవుతుంది. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి వస్తుంది అంటే అక్కడ అర్థం ఏంటంటే సాలిడ్ యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అవుతున్నట్టే కదా. సాలిడ్లో ఉన్నప్పుడు పార్టికల్స్ అన్నీ ఒకదానికొకటి దగ్గరగా గట్టిగా ఉంటాయి, వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అవి మూవ్ అవ్వలేవు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర, కానీ అదే ప్లేస్లో ఫిక్స్డ్ పొజిషన్లో ఉండి అవి ఏమవుతాయమ్మా, సాలిడ్స్ అయితే వైబ్రేట్ అవుతాయి అదే ప్లేస్లో ఉండి. కానీ లిక్విడ్స్ ఏమవుతాయి, లిక్విడ్స్ అయితే పార్టికల్స్కి ఏమవుతుందమ్మా, వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది కొద్దిగా వీక్ అవుతుంది. వీక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, పార్టికల్స్ అనేవి కొద్దిగా ఫ్రీగా మూవ్ అవుతాయి. అంత 100% కాదు, జస్ట్ పార్షియలీ మూవ్ అవుతాయి అని చెప్పి మీరు ఆల్రెడీ ప్రాపర్టీస్లో నేర్చుకున్నారు. సో సాలిడ్లో ఇలా ఉంటాయి, లిక్విడ్లో ఇలా ఉంటాయి. సో సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్ళింది అంటే అక్కడ ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతున్నాయి కదండి. సో ఈ మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అవుతున్నాయని మీరు అబ్జర్వ్ చేసి, సో మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ అసలు ఎందుకు చేంజ్ అవుతున్నాయి, దానికి రీజన్ ఏంటి అంటే టెంపరేచర్ అండి. సాలిడ్ యొక్క ప్రాపర్టీస్ ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటంటే టెంపరేచర్, అండ్ సెకండ్ వన్ ఏంటంటే ప్రెజర్ అమ్మ. ఫస్ట్ వన్ టెంపరేచర్, సెకండ్ వన్ ప్రెజర్. సో ఈ రెండు మీకు ఎలా చేంజ్ అవుతున్నాయి అనే స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు మీరు ఫ్రీజర్లోనే తీసుకున్నాం, ఫ్రీజర్లో జస్ట్ మీరు ఎంతో ఒక -5 degrees Celsius అనుకోండి. ఫ్రీజర్లో అయితే మీకు ఆల్రెడీ నెగిటివ్లోనే కదా ఉంటుంది. ఫ్రీజర్లో మీకు సపోజ్ -5 degrees Celsius ఉందనుకున్నాం, ఒక ఐస్ క్యూబ్ ఉంది, దాని టెంపరేచర్ ఇంత అనుకున్నాం.
అండ్ ఇప్పుడు దాన్ని మీరు బయటకు తెచ్చారు. బయట అంటే సపోజ్ మీరు ఒక 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉందనుకుందాం ఇప్పుడు ఐస్ క్యూబ్. అప్పుడు ఏమైంది మీకు అక్కడ వాటర్గా మారింది కదా. అంటే ఇక్కడ మీకు అది దేనివల్ల అండి ఎఫెక్ట్ అయింది? టెంపరేచర్ వల్ల కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రీజన్ ఏంటమ్మా? టెంపరేచర్. సో టెంపరేచర్ వల్ల ఇప్పుడు ఫ్రీజర్లో ఉండేది ఐస్ ఉంది, అదే మీరు బయటకు వచ్చింది 20 డిగ్రీ సెల్సియస్ వద్ద అది బయట ఉంది. బయట ఉన్నప్పుడు అక్కడ వాటర్గా మారిపోయింది, అంటే లిక్విడ్గా మారిపోయింది. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి వచ్చే ప్రాపర్టీస్ చేంజ్ అయిపోయాయి. దానికి రీజన్ ఏంటమ్మా? టెంపరేచర్ కదా. టెంపరేచర్లో చేంజెస్ వల్ల మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయండి. అంటే ఓన్లీ టెంపరేచర్ అని అంటే ప్రెజర్ కూడా అవుతుందండి. ప్రెజర్ ఎలా అవుతుందంటే మీకు ఎల్పిజి తెలుసు కదమ్మా. ఎల్పిజి మీ అందరికీ తెలుసు, మన ఇంట్లో ఉండే గ్యాస్ ఎల్పిజి కదమ్మా. ఎల్పిజి అంటే ఏంటి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కదండి. అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటే అందులోనే ఉంది. అక్కడ ఏముంటుందండి? ఆ గ్యాస్ అనేది ఉంటుంది, కానీ అది ఏ ఫామ్లో ఉంటుందమ్మా? అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా. మన ఇంట్లో ఉండే గ్యాస్ అనేది ఉంటుంది, కానీ అది ఏ ఫామ్లో ఉంటుందండి? లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అంటే అక్కడ ఏం చేస్తారు మీకు దాని లోపల సిలిండర్లో ఏం చేస్తారంటే నార్మల్గా ఎక్కువ గ్యాస్ని అందులో కంప్రెస్ చేసి పెడతారండి. లిక్విఫైడ్ ఫామ్లో ఉంటుంది కదా గ్యాస్ అన్నిటిని ఏం చేస్తారండి మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టి దాన్ని ఎక్కువ కంప్రెస్ చేస్తారండి. ప్రెజర్ ఎక్కువ పెడతారు దాని లోపల. ప్రెజర్ ఎక్కువ పడితే ఏమవుతుంది? ఈ గ్యాస్ అనేది అక్కడ కంప్రెస్ చేస్తాం కదా. సో ఈ గ్యాసెస్పై ప్రెజర్ అనేది వస్తుంది కదండి. ఈ గ్యాసెస్పై ప్రెజర్ వల్లనే అక్కడ లిక్విడ్ స్టేట్లోకి వెళ్తుందండి. అర్థమవుతుందమ్మా చెప్పేది? మన ఇంట్లో ఏముంటే ఎల్పిజి ఉంటాయి. ఎల్పిజి అంటే మీకు ఆల్రెడీ ఫుల్ ఫామ్ తెలుసు. సో ఇందులో ఏముంటుంది? గ్యాస్ ఉంటుంది. గ్యాస్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది? అక్కడ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదండి. ప్రెజర్ వల్ల ఏమవుతుంది? అక్కడ ఎక్కువ గ్యాస్ని కంప్రెస్ చేస్తారనమాట. అంటే నార్మల్గా లైట్గా కొంత గ్యాస్ని పెడితే అది వేరు, ఎందుకంటే మన ఇంట్లో ఉండే వాటికి ఎక్కువ గ్యాస్ అనేది ఉండాలి కదా. సో ప్రెజర్ అప్లై చేస్తారు. ప్రెజర్ అప్లై చేయడం వల్ల అక్కడ ఏమవుతుందండి? ఎక్కువ గ్యాస్ని అందులో కంప్రెస్ చేస్తారనమాట. సో గ్యాసెస్పై ప్రెజర్ వల్ల ఏమవుతుందండి? అక్కడ లిక్విడ్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. సో ఇలా మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ సో ఇది చూసారు కదమ్మా జస్ట్ దీని గురించి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా నేను ఆల్రెడీ చెప్పిందేనండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్స్ కావాలనుకున్న వాళ్ళు. ఇదంతా నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఇందులో ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎఫెక్ట్స్ కోసం అండి. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్ టు లిక్విడ్ కోసం చూద్దాం. సాలిడ్ టు లిక్విడ్ అంటే ఏంటంటే మెల్టింగ్ కదమ్మా. అంటే ఇందులో టెంపరేచర్ చేంజెస్ ఎలా ఉంటాయని చెప్పి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇది ఏంటంటే చేంజ్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్. సాలిడ్ టు లిక్విడ్ అయితే దాన్ని ఏమంటారని మీకు ఇందాక ఆల్రెడీ ఒక పిక్లో చూపించాను. సాలిడ్ టు లిక్విడ్ అయితే అది మెల్టింగ్ కదా అండి. సాలిడ్ టు లిక్విడ్ అయితే అది మెల్టింగ్ కదమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకుంటారంటే ఇది జస్ట్ ఒకటి అబ్జర్వ్ చేయండి అమ్మా. మీకు డైరెక్ట్గా చెప్పేస్తే అర్థమైపోతుంది, కానీ జస్ట్ ఒక ప్రాక్టికల్గా ఒకటి చూడండి. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఒక బీకర్ తీసుకున్నానమ్మా. ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఒక బీకర్ తీసుకున్నానండి. బీకర్లో నేను ఏం పెట్టానంటే 1 kg ఐస్ని పెట్టానమ్మా. బీకర్లో ఏం పెట్టానండి? 1 kg ఐస్ని పెట్టాను. ఇందులో 1 kg ఐస్ అనేది ఉంది బీకర్లో. అండ్ బీకర్ కింద అక్కడ ఏముందమ్మా? స్టాండ్ పెట్టాను. స్టాండ్ కింద ఏం పెట్టానంటే ఒక బర్నర్ అనేది పెట్టాను. అలానే ఇక్కడ ఏం చేశానండి? బీకర్లో ఏం పెట్టానండి? థర్మోమీటర్ని కూడా పెట్టానండి. బీకర్ని తీసుకున్నా, అందులో ఒక 1 kg ఐస్ని తీసుకున్నా. నెక్స్ట్ దాన్ని ఒక స్టాండ్ మీద పెట్టాం. అండ్ స్టాండ్ కింద ఏం పెట్టాం? బర్నర్ని పెట్టాం. తర్వాత థర్మోమీటర్ని కూడా ఏం చేసామంటే ఆ గ్లాస్లో పెట్టాము. అలానే ఒక స్టిరర్ని తీసుకున్నాం. దేనికంటే జస్ట్ కలపడానికండి. అండ్ బర్నర్ ఉంది కదా. ఇప్పుడు మీరు బర్నర్ని ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఏమవుతుంది? హీట్ ఎనర్జీ అనేది వస్తుంది కదండి. బర్నర్ని ఆన్ చేస్తే ఏమవుతుందమ్మా? హీట్ ఎనర్జీ అనేది వస్తుంది. హీట్ ఎనర్జీ దేనికి వెళ్తుంది? బీకర్కి వెళ్తుంది కదండి. హీట్ ఎనర్జీ అనేది బీకర్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? బర్నర్ని ఆన్ చేస్తే హీట్ ఎనర్జీ అనేది బీకర్కి వెళ్తుంది. అంటే ఐస్ క్యూబ్ అనేది అంటే అక్కడ ఏమవుతుంది? స్టార్టింగ్ ఫస్ట్ ఇక్కడ థర్మోమీటర్ ఉంది కదమ్మా. సో మీరు ఏం చేయాలంటే ఇనీషియల్గా దాని టెంపరేచర్ ఎంత ఉంది అనేది మీరు నోట్ చేసుకుంటారు. సపోజ్ ఇనీషియల్గా దాని టెంపరేచర్ స్టార్టింగ్లో ఎంత ఉందంటే ఐస్ క్యూబ్ -5 డిగ్రీ సెల్సియస్ అని జస్ట్ అనుకోండమ్మా. సో నెక్స్ట్ మీరు చూసారు, ఎందుకంటే మీరు హీట్ ఇచ్చారు కదా. హీట్ ఇచ్చినప్పుడు దానికి ఏమవుతుంది? టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది కదండి. హీట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందండి? సో ఇంతవరకు మీకు ఐడియా వచ్చింది కదండి. ఐస్ క్రీమ్ తీసుకున్నాం, బీకర్లో తీసుకున్నాం. బీకర్ని ఒక స్టాండ్ మీద పెట్టాం. స్టాండ్ కింద బర్నర్ని పెట్టాం. ఆ తర్వాత థర్మోమీటర్ని కూడా బీకర్లో పెట్టాం. ఇనీషియల్గా దాని టెంపరేచర్ ఎంత చూసారండి మీరు? -5 డిగ్రీ సెల్సియస్ అని చెప్పి చూసారు. నెక్స్ట్ ఏం చేసామంటే బర్నర్ ఆల్రెడీ ఆన్ చేసాం కదమ్మా. ఆన్ చేసామంటే అక్కడ ఏమవుతుంది? హీట్ అనేది ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతుంది కదండి. సో హీట్ ఎనర్జీ అనేది వెళ్తూ ఉంటుంది. అంటే హీట్ అనేది ఐస్ క్యూబ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందమ్మా. ఐస్ క్యూబ్ అనేది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకునేటప్పుడు దాని టెంపరేచర్లో చేంజెస్ వస్తాయి కదండి. సో మీరు టెంపరేచర్లో చేంజెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది పెరుగుతూ వచ్చిందని అంటే టెంపరేచర్లో మీరు ఖచ్చితంగా అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందని మీరు అబ్జర్వ్ చేసి నోట్ చేయాలి. సపోజ్ ఇంక్రీజ్ అయిందమ్మా, -4 అయింది, -3 అయింది.
ఇది ఇంక్రీజ్ అవ్వడమే కదా అంటారు. 5 కింద 4 రాసారని తగ్గుతుంది అనుకోకండి. నార్మల్గా పాజిటివ్స్లో అయితే 5 కింద 4 అంటే తగ్గుతుంది. మీరేం చిన్నపిల్లలు కాదు, మీకు ఇది తెలుసు. నెగిటివ్లో అయితే -5 కన్నా -4 పెద్దది. సో -3 -2 -1 అలా 0 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగిందమ్మా. సో 0 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ పెరిగింది. ఇలా ఎందుకు పెరిగింది? హీట్ని సప్లై చేయడం వల్లనే కదా. హీట్ని సప్లై చేయడం వల్ల ఎందుకు పెరిగింది అండి? హీట్ని సప్లై చేయడం వల్ల టెంపరేచర్ పెరిగింది అని అంటున్నాం. సో ఇప్పుడు చూడండి, 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు అక్కడ ఏమైనట్టు, 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఐస్ అనేది మెల్ట్ అయిందండి. ఓకేనమ్మా, 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు అక్కడ ఏమైందండి, ఐస్ అనేది మెల్ట్ అయింది. మెల్ట్ అవ్వడం అంటే ఏంటి, అక్కడ వాటర్గా కన్వర్ట్ అవ్వడం కదా. సో ఇక్కడ స్టేట్ అనేది చేంజ్ అయిపోయింది కదా, అంటే ఐస్ అనేది మీకు అక్కడ లిక్విడ్గా మారిపోయింది. అంటే అక్కడ సాలిడ్ నుంచి అక్కడ లిక్విడ్లోకి వచ్చింది, అప్పుడు స్టేట్ అనేది చేంజ్ అయింది కదా. సో నెక్స్ట్ ఏమనుకుంటున్నానంటే నేను, ఓకే 0 డిగ్రీ సెల్సియస్ వచ్చింది కదా, నెక్స్ట్ 1 డిగ్రీ ఆర్ 2 డిగ్రీస్ ఆర్ 3 డిగ్రీస్ ఇలా పెరుగుతాయేమో అని చెప్పి నేను ఏం చేశానంటే ఒక 5 మినిట్స్ అంటే జస్ట్ అలా చూస్తుంటే పెరగట్లేదు. ఓకే ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత పెరుగుతుందేమో అని చెప్పి నేను అలా బయటికి వెళ్ళొచ్చి చూసానండి. అయినా సరే టెంపరేచర్ అలానే ఉంది. ఎందుకు పెరగట్లేదు? 0 డిగ్రీ సెల్సియస్ వద్దనే కాన్స్టెంట్ అయిపోయింది. ఇంక్రీజ్ అవ్వట్లేదు, అలానే డిక్రీజ్ అవ్వట్లేదు. అలానే హీట్ సప్లై ఆపేసామంటే హీట్ కూడా అలానే ఉంది, హీట్ సప్లై అలానే ఉంది. కొన్ని థెర్మోమీటర్లో ఏమైనా ప్రాబ్లం అంటే అది కూడా లేదు, అది కూడా కరెక్ట్గానే ఉంది. సో దీనికి రీజన్ ఏంటి, ఎందుకు అక్కడ మీకు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు అంటే, మీరు అక్కడ ఏం అబ్జర్వ్ చేశారు, మెల్ట్ అవ్వలేదు కదండి. ఇంతవరకు మీకు మెల్ట్ అవ్వలేదు. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నేను మీకు మెల్ట్ అయిందని చెప్తున్నాను. అంటే మెల్ట్ అయ్యే వరకు ఏమైంది, టెంపరేచర్ అనేది పెరుగుతూ వచ్చింది కదండి. మెల్ట్ అయ్యే వరకు టెంపరేచర్ పెరిగింది. మెల్ట్ అయ్యాక ఏమైంది, టెంపరేచర్ ఏమైందని చెప్తున్నాను, పెరగట్లేదు తగ్గట్లేదు. ఎలా ఉంది, 0 డిగ్రీ సెల్సియస్గానే ఉంది. అంటే మెల్ట్ అయ్యాక టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అయిపోయింది కదండి. సో ఎందుకు 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఆగిపోయింది, దీనికి రీజన్ ఏంటి అనేది చూడండి. అర్థమైంది కదమ్మా. సో టెంపరేచర్ అనేది పెరుగుతూ వచ్చింది. ఎక్కడ వరకు పెరుగుతూ వచ్చింది, ఎక్కడ కాన్స్టెంట్ అయింది, మీకు 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఐస్ అనేది మెల్ట్ అయిందని చెప్పాను కదండి. సో ఐస్ మెల్ట్ అయ్యే వరకు టెంపరేచర్ అనేది పెరుగుతూ వచ్చింది. ఐస్ ఎప్పుడైతే మీకు అక్కడ మెల్ట్ అయిపోయిందో అక్కడ టెంపరేచర్ మీకు కాన్స్టెంట్ అయిపోయింది. సో ఎందుకు 0 డిగ్రీ సెల్సియస్తో అది ఆగిపోయింది అంటే చూడండి, ఇప్పుడు బీకర్ ఉంది కదమ్మా, బీకర్ లోపల మనం ఏమి ఇచ్చాం, హీట్ ఎనర్జీ ఇచ్చాం కదా. హీట్ ఎనర్జీ దేనికి వెళ్తుంది, ఈ బీకర్ లోపల ఉంది 1 kg ఐస్ ఉంది. సో ఐస్ క్యూబ్లో పార్టికల్స్కి వెళ్తుంది కదండి. ఓన్లీ గ్లాస్కే వెళ్తుంది కదా, ఆ బీకర్కి వెళ్తుంది కదండి, లోపల ఉన్న ఐస్కి కూడా వెళ్తుంది కదమ్మా హీట్ ఎనర్జీ. సో ఎప్పుడైతే మీరు హీట్ ఎనర్జీ ఇచ్చారో అందులో ఏమవుతుందంటే, ఆ లోపల సాలిడ్ అంటే పార్టికల్స్ ఉంటాయి కదండి. ఐస్ అనేది సాలిడ్లో ఏముంటాయి, పార్టికల్స్ ఉంటాయి. సో పార్టికల్స్కి ఏమొస్తుంది హీట్ ఎనర్జీ ఇస్తే అంటే, కైనెటిక్ ఎనర్జీ వస్తుందండి. అర్థమవుతుందమ్మా చెప్పేది. మనం ఎప్పుడైనా హీట్ ఇచ్చాము, హీట్ సప్లై చేసాము అంటే అర్థం ఏంటి, ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉన్నది మీకు మారిపోతుంది, వేరే స్టేట్లోకి మారిపోతుంది. సపోజ్ మీరే అబ్జర్వ్ చేయండి, సాలిడ్ స్టేట్లో ఉంటే ఎలా ఉంటుంది, లిక్విడ్లో ఎలా ఉంటుంది. సాలిడ్లో అయితే ఒకదానికొకటి పార్టికల్స్, మీకు ప్రతిసారి ప్రాపర్టీస్ గుర్తెచ్చుకోవాలంటే, సాలిడ్లో అయితే పార్టికల్స్ అన్నీ ఒకదానికొకటి దగ్గరగా ఉండిపోతాయి, మూవ్ అవ్వలేవు కాబట్టి వాటికి కైనెటిక్ ఎనర్జీ ఉండదు. అంతే కదండి. అంటే మూవ్ అవుతాయంటే జస్ట్ అది వాటి ప్లేస్లో అది వైబ్రేట్ అవుతాయి, కానీ ఎక్కడెక్కడికి వెళ్ళలేవు, దానికి కైనెటిక్ ఎనర్జీ ఉండదు కదమ్మా. అదే లిక్విడ్లో అయితే పార్టికల్స్కి కొద్దిగా పార్షియల్గా కొంత ఫ్రీడమ్ అనేది ఉంటుంది, అవి మూవ్ అవ్వగలవు, కొంత ప్లేస్లో అయినా సరే మూవ్ అవ్వగలవు, వాటి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు మీరు హీట్ చేస్తున్నారు, సాలిడ్కి హీట్ చేసినప్పుడు అది ఏ పొజిషన్లోకి వెళ్తుందండి, లిక్విడ్లోకి వెళ్తుంది కదా. అంటే దాని కైనెటిక్ ఎనర్జీ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది కదండి. అర్థమవుతుందమ్మా. సో మీరు ఇక్కడ హీట్ చేస్తారంటే అక్కడ సాలిడ్ నుంచి లిక్విడ్లోకి వెళ్తుంది కాబట్టి అక్కడ దానికి కంపల్సరీ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది కదమ్మా. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ కోసం అండి. సో బీకర్లోకి హీట్ ఎనర్జీ వల్ల ఏమవుతుందమ్మా, ఐస్ క్యూబ్లో పార్టికల్స్కి ఏమొచ్చింది, కైనెటిక్ ఎనర్జీ అండి. ఐస్ క్యూబ్లో పార్టికల్స్కి ఏమొచ్చిందమ్మా అంటే కైనెటిక్ ఎనర్జీ. ఓకేనండి, ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, మనకి బీకర్లో వాటికి ఐస్ పార్టికల్స్కి ఏమొచ్చిందండి, కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఐస్ క్యూబ్ అనేది ఏంటండి, సాలిడ్ కదా. అంటే 0 డిగ్రీ సెల్సియస్ రాకముందు వరకు మీకు ఏమైంది, ఐస్ క్యూబ్ అనేది సాలిడ్నే కదండి. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మెల్ట్ అయింది అంటే అంతకు ముందు వరకు సాలిడే కదండి. సో హీట్ ఎనర్జీ వల్ల దానికి ఏమైంది, కైనెటిక్ ఎనర్జీ అనేది వచ్చింది. కైనెటిక్ ఎనర్జీ వచ్చి అది సాలిడే అండి. 0 డిగ్రీ సెల్సియస్ రాకముందు వరకు అది సాలిడే. సో అక్కడ ఏమవుతుందండి, వాటికి కైనెటిక్ ఎనర్జీ అనేది వచ్చింది ఐస్ క్యూబ్కి. ఐస్ క్యూబ్ అనేది సాలిడ్ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ వస్తే ఏమవుతుంది, పార్టికల్స్ అనేవి అక్కడికి వెళ్ళిపోవు కదండి. ఓన్లీ వాటి ప్లేస్లో అదే మూవ్ అవుతాయి, జస్ట్ వాటి ప్లేస్లో అదే వైబ్రేట్ అవుతాయి. ఎందుకు, అది ఇంకా మెల్ట్ అవ్వలేదు, సాలిడ్ ప్లేస్లోనే ఉంది, అంటే సాలిడ్ పొజిషన్లోనే ఉంది కాబట్టి అక్కడ కైనెటిక్ ఎనర్జీ వచ్చినా అది ఏమవుతుందండి, పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి, వాటి పొజిషన్లో ఫిక్స్డ్ పొజిషన్లో ఉండి అవి వైబ్రేట్ అవుతాయి అంతే కదండి. కానీ మూవ్ అవ్వవు, ఎందుకు, అది మీకు అక్కడ సాలిడ్ కాబట్టి, 0 డిగ్రీ సెల్సియస్ వరకు అది సాలిడ్ కాబట్టి. ఓకేనండి. కానీ ఏమవుతుంది,
0°C వచ్చేసింది. సో 0°C వచ్చేసింది. అప్పుడు హీట్ ఎనర్జీ చెప్తుందనమాట. హీట్ ఎనర్జీ ఏం చెప్తుంది అంటే ఈ ఐస్ క్యూబ్ ఉంది కదమ్మా, ఆ పార్టికల్స్ ఆ ఐస్ క్యూబ్కి చెప్తుంది హీట్ ఎనర్జీ. ఏమని చెప్తుంది? నేను ఇంకా మీ కైనెటిక్ ఎనర్జీ పెంచను అని చెప్తుంది అనమాట. ఎవరు చెప్తున్నారు? హీట్ ఎనర్జీ. ఎవరితో చెప్తున్నారు? పార్టికల్స్తో. ఏమని చెప్తుంది? నేను ఇంకా మీ కైనెటిక్ ఎనర్జీ పెంచను అని చెప్పి ఐస్ క్యూబ్కి చెప్తుంది. అయితే అంటే అక్కడ అర్థం ఏంటంటే వాటికి సఫిషియెంట్ కైనెటిక్ ఎనర్జీ ఉంది అనమాట. అంటే హీట్ ఎనర్జీ ఏం చెప్తుందండి, మీ దగ్గర సఫిషియెంట్ కైనెటిక్ ఎనర్జీ ఉంది. సో అప్పుడు పార్టికల్స్ ఏమంటాయంటే, ఓకే కైనెటిక్ ఎనర్జీ పెంచకపోతే లేదు, ఇప్పుడు ఏం చేస్తావు, వేరే ఏమైనా చేస్తావా అని అంటే హీట్ ఎనర్జీ ఏం చెప్తుందంటే, నేను చేసే పని నేను చేసేసాను, నేను ఆల్రెడీ మీకు ఒక ఫేవర్ చేశాను అని అంటుంది. సో అప్పుడు పార్టికల్స్ అడుగుతాయి, నువ్వు మాకేం ఫేవర్ చేసావు అని చెప్పి అడుగుతాయి. అప్పుడు హీట్ ఎనర్జీ ఏం చెప్తుంది అంటే, మీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని నేను ఓవర్కమ్ చేశాను. అర్థమవుతుందమ్మా చెప్పేది? హీట్ ఎనర్జీ ఏం చెప్తుందంటే అప్పుడు మీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని అంటే కోహెసివ్ ఫోర్స్ని నేను ఓవర్కమ్ చేశాను, నేను కట్ చేసేసాను. అర్థమవుతుందండి? అంటే అలా కట్ చేయడం వల్లనే కదండి అది చివరికి మీకు లిక్విడ్గా మారుతుంది. అదే హీట్ ఎనర్జీ అనేది లేకపోతే మీకు సాలిడ్ స్టేట్లోనే ఉండిపోతుంది. సాలిడ్ స్టేట్లోనే ఉంటే అక్కడ ఏమవుతుంది, మీకు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అవి మూవ్ అవ్వలేవు, అంతే కదండి. అదే మీకు లిక్విడ్లోకి వస్తుంది. దేనివల్ల వస్తుంది? హీట్ ఎనర్జీ వల్లనే కదా. సో హీట్ ఎనర్జీ ఏం చేసినట్టు, వాటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని ఓవర్కమ్ చేసినట్టు కదా, అంటే కట్ చేసినట్టు కదా. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే తగ్గిందో, ఓవర్కమ్ చేసిందంటే అక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గిపోయినట్టే కదండి. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గిపోతే అది ఏ స్టేట్లోకి వెళ్ళిపోతుంది? లిక్విడ్లోకి వెళ్తుంది. సో ఇదంతా హీట్ ఎనర్జీ చేసిందండి. సో హీట్ ఎనర్జీ ఇదంతా ఎలా చేసిందమ్మా, చాలా సైలెంట్గా దాని పని వచ్చేసింది. అంటే ఐస్ క్యూబ్ ఆ పార్టికల్స్ కూడా తెలియదు హీట్ ఎనర్జీ ఇలా చేసినట్టు. సో హీట్ ఎనర్జీ అనేది సైలెంట్గా చేసింది కాబట్టి దాన్ని ఏమంటారు అంటే హిడెన్ ఎనర్జీ అంటారండి. హిడెన్ అంటే మీకు తెలుసు కదా, దాయడం. అంటే సైలెంట్గా చేసేసింది దాని పని అది, కాబట్టి ఆ హీట్ ఎనర్జీని ఏమంటారండి? హిడెన్ ఎనర్జీ అంటారు. సో ఇంతవరకు అర్థమైంది కదండి. హీట్ ఎనర్జీ ఏం చేసిందండి? కైనెటిక్ ఎనర్జీని పెంచింది. అండ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏం చేసింది? ఓవర్కమ్ చేసిందమ్మా. సో ఈ ఎనర్జీని ఏమంటారని చెప్పాను? హిడెన్ ఎనర్జీ. అండ్ దీన్నే ఏమంటారు అంటే మీ అందరికీ తెలిసిందే, లేటెంట్ హీట్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనండి, దీన్ని ఏమంటారండి? లేటెంట్ హీట్ ఆఫ్ ఎనర్జీ. అర్థమైందండి? ఆర్ దీన్నే హిడెన్ ఎనర్జీ అంటారు. ఇంతవరకు ఓకే కదండి. లేటెంట్ మీన్స్ హిడెన్. సో ఈ ప్రాసెస్ అంతా జరిగింది కదా, ఈ ప్రాసెస్ అంతా దేని నుండి దేనికి వెళ్ళింది? మనకి సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్ళింది. సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్తే మీకు ఏమంటారని చెప్పాను? మెల్టింగ్ ఆర్ ఫ్యూజన్ అంటారని చెప్పాను కదండి. మెల్టింగ్ ఆర్ ఫ్యూజన్ అంటారు. సో ఈ ప్రాసెస్ అంతా జరిగిందని ఏమంటారంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఓకేనండి, ఈ ప్రాసెస్ని ఏమంటారండి? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఓకేనమ్మా, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు ఈ ప్రాసెస్ని. అర్థమైంది అనుకుంటానండి ఇంతవరకు. సో హీట్ ఎనర్జీ ఏం చేసిందమ్మా ఇక్కడ? 1 kg సాలిడ్ని లిక్విడ్గా ఎక్కడ మార్చిందండి? అర్థమవుతుందమ్మా? హీట్ ఎనర్జీ అనేది 1 kg సాలిడ్ని అబ్జర్వ్ చేసుకొని ఎలా మార్చింది? లిక్విడ్గా మార్చింది. ఎక్కడ లిక్విడ్గా మార్చిందండి? అది 0°C వద్ద. 0°C అంటే దాని మెల్టింగ్ పాయింటే కదండి. 0°C వద్దనే కదమ్మా అది మెల్ట్ అయింది. సో 0°C వద్ద అంటే దాని మెల్టింగ్ పాయింట్ వద్ద అండ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ వద్ద చేంజ్ అయిందండి. అర్థమవుతుందమ్మా? 1 kg ఐస్ క్యూబ్ ఉంది. 1 kg ఐస్ క్యూబ్ ఏం చేసింది? కొంత హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది కదా. ఎక్కడ అబ్జర్వ్ చేసుకుని ఎలా మార్చిందండి? లిక్విడ్గా మార్చింది. ఎక్కడ లిక్విడ్గా మార్చింది? అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అండ్ మెల్టింగ్ పాయింట్ వద్ద లిక్విడ్గా చేంజ్ చేసింది. దాన్నే ఏమంటారంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారండి. ఇది కరెక్ట్ డెఫినేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి అంటే 1 kg సాలిడ్ అనేది కొంత హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఎలా మార్చిందండి? ఎలా కన్వర్ట్ చేసింది? లిక్విడ్గా కన్వర్ట్ చేసింది. ఏ కండిషన్స్లో లిక్విడ్గా కన్వర్ట్ చేసిందండి? ఫస్ట్ వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ వద్ద అండ్ సెకండ్ వన్ మెల్టింగ్ పాయింట్ వద్ద. ఓకేనండి, ఆ అట్మాస్ఫియర్ ప్రెషర్ వద్ద అండ్ మెల్టింగ్ పాయింట్ వద్ద ఈ 1 kg సాలిడ్ అనేది ఎలా చేంజ్ అయిందమ్మా? లిక్విడ్గా చేంజ్ అయింది. దాన్ని ఏమంటారంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని అంటారు. ఓకేనండి. సో ఓకే, మీరు ఇంతవరకు ఈ డెఫినేషన్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే హీట్ ఎనర్జీ కోసం తెలుసు, సాలిడ్ అనేది లిక్విడ్గా మారడం తెలుసు, మెల్టింగ్ పాయింట్ అనేది అర్థమై ఉంటుంది. కానీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఏంటి, కొత్తగా మేడం చెప్తున్నారు అని తెలియని వాళ్ళైతే అనుకోవచ్చు. సో ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏంటి, ప్రెషర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన ఎర్త్ ఉంది కదమ్మా, ఎర్త్కి ఏముంటుందో ఒక అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది కదా. ఎర్త్కి ఏముంటుందమ్మా? అట్మాస్ఫియరిక్ యూనిట్స్ అండి, ఏటీఎం అని. సో నేను షార్ట్కట్లో ఏటీఎం అని రాస్తున్నాను. సో ఎర్త్కి ఒక అట్మాస్ఫియర్ ఉంటుందని మీకు తెలుసు. ఎందుకంటే ఎర్త్కి మనం పైన చూసుకుని మీకు 4 లేయర్స్ ఉంటాయని తెలుసు. ట్రోపో, స్ట్రాటో, అయనో, ఇవన్నీ మీకు తెలుసు కదండి. వీటి కోసం మనం ఇంకొక టాపిక్స్లో వస్తాయి మనకి.
సో మనకి ఈ లేయర్స్ ఉంటాయంటే మనకి ఎర్త్కి ఏముంటుంది, అట్మాస్ఫియర్ ఉంటుందని తెలుసు కదా. అలానే మన ఎర్త్కి ఏముంటుందండి, గ్రావిటీ కూడా ఉంటుంది కదా. ఎర్త్కి అట్మాస్ఫియర్ ఉంటుంది అలానే ఎర్త్కి ఇంకా ఏముంటుంది, గ్రావిటీ కూడా ఉంటుంది. సో ఈ గ్రావిటీ అనేది ఏం చేస్తుందండి, ఈ ఎర్త్కి ఉన్న అట్మాస్ఫియర్ని తన వైపుకు లాక్కుంటుంది కదా. గ్రావిటీ యొక్క ప్రాపర్టీ అది, గ్రావిటీ యొక్క నేచర్ అది కదండి. గ్రావిటీ ఏం చేస్తుంది, ఏదైనా తన వైపుకు లాక్కోవాలని చూస్తుంది. అలాగే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ మాత్రం వదులుతుంది. ఆ గ్రావిటీ దాన్ని కూడా ఏం చేస్తుంది అంటే తన వైపుకు లాక్కోవాలని తీసుకుంటుంది. తీసుకునేటప్పుడు అప్పుడు ఎర్త్ పైన ఒక ప్రెజర్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్. ఓకేనండి. సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. సింపుల్గా గుర్తుంచుకొని, మన ఎర్త్ ఉంది, ఎర్త్కి ఏముంటుంది, అట్మాస్ఫియర్ ఉంటుంది. అలాగే ఎర్త్కి ఏముంటుంది, గ్రావిటీ ఉంటుంది. గ్రావిటీ వల్ల ఏం చేస్తుంది, అట్మాస్ఫియర్ తన వైపు లాక్కుంటుంది. అంటే ఎర్త్ మీద కొంత ప్రెజర్ అనేది పడుతుంది, దాన్ని అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటారు. దీనికి యూనిట్స్ ఏంటి అంటే ATM. ఓకేనండి. మేబీ ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీకు లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది అర్థమైంది కదండి. కానీ మీకు చెప్తున్నాను, అది ఇంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్తున్నాను కదా. అది ఎంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది మీకు ఇంపార్టెంట్ బిట్ అనేది 3.347 × 10⁵ జౌల్ పర్ కిలోగ్రామ్స్ అనేవి యూనిట్స్ అండి. 10⁵. ఇది గుర్తుంచుకోండి అమ్మ. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్లోని మీకు ఐస్ క్యూబ్ అనేది ఏం చేస్తుంది, కొంత ఎనర్జీని, హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, కొంత తీసుకుంటుంది. అది ఎంత అంటే 3.347 × 10⁵ జౌల్ పర్ కిలోగ్రామ్స్. ఓకేనండి. నెక్స్ట్ సో ఇంతవరకు ఓకే కదమ్మా. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ ఏంటంటే చూడండి, మీకు ఇక్కడ వరకు అయింది కదమ్మా, మెల్టింగ్ అయింది. నెక్స్ట్ ఫ్రీజింగ్ అండి. ఇప్పుడు దీనికి రివర్స్ ప్రాసెస్ అనమాట. మెల్టింగ్ అంటే ఏంటి, సాలిడ్ టు లిక్విడ్. అదే ఫ్రీజింగ్ అంటే ఏంటి, లిక్విడ్ టు సాలిడ్. మీరు గుర్తుంచుకోండి, జస్ట్ సింపుల్గా ఏంటంటే వాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఏమవుతుంది అది మీకు తెలిసిందే. సో లిక్విడ్ టు సాలిడ్ అంటే మీరు అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు దీనికి ప్రాసెస్ ఏంటి, సాలిడ్ టు లిక్విడ్ అయితే ఏమైందండి మీకు తెలుసు కదా. సాలిడ్ టు లిక్విడ్లోని ఎంత ఎనర్జీని అది తీసుకుంది మీకు ఇక్కడ రాసే చూడండి. సాలిడ్ టు లిక్విడ్కి అయితే నేను ఎక్కడ నుండి ఎక్కడ చెప్తున్నాను గుర్తుంచుకోండి. సాలిడ్కి లిక్విడ్ అయితే సాలిడ్ అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది. అది ఎంత 3.347 × 10⁵ జౌల్ పర్ కిలోగ్రామ్ అని చెప్పాను కదా, అది అక్కడ గెయిన్ చేస్తుంది. అదే మీకు లిక్విడ్ టు సాలిడ్ అయితే ఏంటంటే లిక్విడ్ అనేది కొంత ఎనర్జీని ఇచ్చేస్తుందండి. అర్థమవుతుందమ్మా. సాలిడ్ టు లిక్విడ్ అయితే సాలిడ్ అనేది ఇంత ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. అదే లిక్విడ్ టు సాలిడ్ అయితే లిక్విడ్ అనేది కొంత ఎనర్జీని ఇచ్చేస్తుంది. ఓకేనండి. సో ఇదంటే ఏంటి అంటే ఫుల్ రివర్స్ ప్రాసెస్ అనమాట. ఓకేనండి. సో ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తే మనకి ఏమవుతుందండి, వాటర్ తీసుకున్నాం. వాటర్ని ఏం చేసామంటే సపోజ్ ఫ్రీజర్లో పెట్టామనుకోండి. ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, ఫ్రీజర్లో టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. రీజన్ ఏంటి, పార్టికల్స్ అనేవి అక్కడ ఏమవుతాయండి ఫ్రీజర్లో. ఇప్పుడు వాటర్ని తీసుకుని మీరు ఫ్రీజర్లో పెడుతున్నారు. ఫ్రీజర్లో పెట్టారు అంటే ఫ్రీజర్లో ఏమవుతుంది, టెంపరేచర్ ఆల్రెడీ తక్కువ ఉంటుంది. ఎందుకండి, దానికి రీజన్ ఏంటి అంటే అక్కడ ఫ్రీజర్లో పెట్టినప్పుడు దాని టెంపరేచర్ తగ్గిపోతుంది. రీజన్ ఏంటమ్మా, పార్టికల్స్ అన్ని దగ్గరగా అయిపోతాయి కదా. దగ్గరగా అయినప్పుడు మీకు ఏమవుతుందంటే, సారీ అమ్మ మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పలేదు. ఇందాక మీకు ఇది చూసాం కదండి, ఇక్కడ మీకు కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుందని తెలుసుకున్నాం కదా. 0°C వరకు వచ్చే వరకు మీకు పెరిగింది కదా, తర్వాత పెరగలేదు. అంటే 0°C వరకు టెంపరేచర్ పెరిగింది అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ పార్టికల్స్లో ఆల్రెడీ మూమెంట్ ఉన్నట్టే కదమ్మా. అంటే వాటి కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టే కదండి. 0°C వద్ద అక్కడ ఆగిపోయింది. అంటే అక్కడ అర్థం ఏంటి, వాటికి సరిపడినంత కైనెటిక్ ఎనర్జీ ఉంది అనే కదా అర్థం. అంటే మరి ఇంకా అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఆగిపోయింది కాబట్టి అక్కడ టెంపరేచర్ ఆగిపోయిందండి. అంటే మీరు అక్కడ రిలేషన్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని తెలుసుకోండి. ఆ పాయింట్ చెప్పడానికి మళ్ళీ మీకు బ్యాక్ వచ్చానండి. ఇందాక ఏదో ఓవర్లుక్లో మర్చిపోయాను. సో కైనెటిక్ ఎనర్జీ అనేది ఇక్కడ పెరుగుతూ ఉన్న కొద్దీ టెంపరేచర్ పెరిగింది. ఎక్కడైతే అక్కడ దానికి సఫిషియెంట్ కైనెటిక్ ఎనర్జీ వచ్చిందో టెంపరేచర్ అనేది కూడా కాన్స్టెంట్ అయిపోయిందండి. సో ఇక్కడికి మన పాయింట్లోకి రండి. సో ఇప్పుడు ఏం తెలుసుకున్నాం, మనం వాటర్ని తీసుకున్నాం. వాటర్ని ఏం చేస్తున్నాము, ఫ్రీజర్లో పెట్టామనుకోండి. వాటర్ని ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఏమవుతుందమ్మా, ఫ్రీజర్లోని టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. అక్కడ రీజన్ ఏంటమ్మా, అక్కడ పార్టికల్స్ అనేవి ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఏమైపోతాయి, ఒకదానికొకటి దగ్గరగా అయిపోతాయి కదా. ముందు వాటర్లో ఉన్నప్పుడు అంటే లిక్విడ్లో ఉన్నప్పుడు పార్టికల్స్ కొద్దిగా దూరంగా ఉంటాయి, కొద్దిగా లిమిట్లో అయిన దూరంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు ఫ్రీజర్లో పెట్టారో పార్టికల్స్ అనేది దగ్గరగా అయిపోతాయి కదా. పార్టికల్స్ ఫ్రీగా ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఫ్రీగా మూవ్ అవుతాయి. అదే మీరు అక్కడ ఫ్రీజర్లో పెట్టేసినప్పుడు ఏమైపోతుంది, పార్టికల్స్ అనేది దగ్గరగా అయిపోతాయి. అప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమైపోతుంది, తగ్గుతుంది కదా. సో ఇలా కైనెటిక్ ఎనర్జీ తగ్గడం వల్ల మీకు ఫ్రీజర్లో టెంపరేచర్ అనేది అక్కడ తగ్గుతుందండి. అర్థమైందమ్మా. ఇప్పుడు మీరు వాటర్ని తీసుకొని ఫ్రీజర్లో పెట్టేశారు. ఫ్రీజర్లో పెట్టినప్పుడు అక్కడ టెంపరేచర్ తగ్గుతుందని చెప్తాం. ఎందుకు తగ్గుతుందంటే అక్కడ పార్టికల్స్ అనేవి దగ్గరగా అయిపోతాయి. దగ్గరగా అయిపోవడం వల్ల కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోవడం వల్ల అక్కడ ఏమైపోతుందండి, టెంపరేచర్ అనేది తగ్గిపోతుందమ్మా. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఇంతవరకు
ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మ. సో ఇక్కడ ఏమైందండి, మీకు సఫిషియంట్ అనేది లేకపోతే ఏమవుతుందండి, సో ఇక్కడ ఓకే కదండి. సఫిషియంట్ అని లేకపోతే అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ తగ్గింది అనుకున్నాం కదా మనం ఫ్రీజర్లో పెట్టడం వల్ల, అక్కడ కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోయిందంటే అక్కడ ఏమవుతుందండి, సఫిషియెంట్గా లేదనే కదా అక్కడ కైనెటిక్ ఎనర్జీ దానికి సఫిషియెంట్గా లేదు. లేకపోతే ఏమైపోతుంది, ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ పెరిగిపోతాయి కదా. కైనెటిక్ ఎనర్జీ తగ్గిందంటే మీరు సాలిడ్ గుర్తుంచుకోండి, సాలిడ్లో వాటి మూమెంట్ తక్కువ, కైనెటిక్ ఎనర్జీ తక్కువ, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ కదండి. అలానే ఇప్పుడు మీకు కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఏమైపోయింది, ఫ్రీజర్లో పెట్టినప్పుడు కైనెటిక్ ఎనర్జీ అనేది తగ్గిపోయింది కదండి. ఫ్రీజర్లో పెట్టినప్పుడు కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోయిందంటే అక్కడ మీకు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమైపోవాలి, ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది అక్కడ ఎక్కువైపోయింది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువైంది అంటే వాటి పొజిషన్ ఏమైనా చేంజ్ చేసుకోగలదా అండి. ఎగ్జాంపుల్ సాలిడ్నే కదా. సో సాలిడ్లో వాటి పొజిషన్స్కి అవి కైనెటిక్ ఎనర్జీ అక్కడ తక్కువైపోయిందంటే మూవ్ అవ్వలేమంటే అక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉన్నట్టు. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువైతే ఏమవుతున్నట్టు, వాటి పొజిషన్ అది ఫిక్స్ చేసుకున్నట్టే కదా. కాబట్టి అక్కడ అది ఏ స్టేట్లోకి వెళ్ళినట్టు అండి, సాలిడ్ స్టేట్లోకి వెళ్ళినట్టే కదమ్మా. సో సాలిడ్ స్టేట్లోకి వచ్చేసిందండి. ఇది ఇక్కడండి ప్రాసెస్. ఏం ప్రాసెస్ చేసామండి ఇక్కడ మనం, వాటర్లో సింపుల్ ప్రాసెస్ అండి, జస్ట్ అర్థం చేసుకుని వాటర్ని ఏం చేసుకున్నాం, ఫ్రీజర్లో పెట్టేసాము. వాటర్ని ఫ్రీజర్లో పెట్టేటప్పుడు మనకి ఏమవుతుందండి, పార్టికల్స్ అనేవి అక్కడ ఫ్రీజర్లో ఏమవుతుంది, టెంపరేచర్ తగ్గిపోవడానికి అక్కడ రీజన్ ఏంటమో పార్టికల్స్ అనేవి ఒకదానికొకటి దగ్గరగా అయిపోతున్నాయి. పార్టికల్స్ ఎప్పుడైతే దగ్గరగా అయ్యే వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఓకేనండి. కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోయింది అంటే కైనెటిక్ ఎనర్జీ సఫిషియెంట్గా అక్కడ లేదు. కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు తగ్గిపోయిందో అక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమైపోతుంది, ఎక్కువ అవుతుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే ఎక్కువ అయిందో వాటి పొజిషన్ ఫిక్స్ చేసుకుంటాయి, అవి మూవ్ అవ్వలేవు అనమాట. అప్పుడు ఏ స్టేట్లోకి వెళ్ళినట్టుందండి, సాలిడ్ స్టేట్లోకి. అంటే రివర్స్ ప్రాసెస్ కదా, ఇప్పుడు సాలిడ్ స్టేట్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఇంతవరకు ఏం అబ్జర్వ్ చేశారు, 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు ఐస్ అనేది వాటర్గా మారింది కదండి. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఐస్ అనేది వాటర్గా మారింది. అలానే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద వాటర్ అనేది సాలిడ్గా మారుతుంది కదండి, అంతే కదమ్మా. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఐస్ అనేది వాటర్గా ఆల్రెడీ మెల్ట్ అయింది కదండి. అదే 0 డిగ్రీ సెల్సియస్ వాటర్ని తీసుకుంటే మీకు ఎలా అయిందండి, అక్కడ సాలిడ్గా మారింది కదమ్మా. ఇదే వాటర్ని కదా ఇక్కడ మెల్ట్ అయిన మనం వాటర్ ఐస్ అనేది మెల్ట్ అయిందంటే అక్కడ ఏమైంది, వాటర్గా కన్వర్ట్ అయింది. వాటర్కి ఎప్పుడు కన్వర్ట్ అయింది, 0 డిగ్రీ సెల్సియస్ వద్ద. ఓకేనమ్మా. అండ్ అదే వాటర్ని అంటే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న వాటర్ని మనం ఏం చేసాము, సాలిడ్లోకి తెచ్చాము, అంతే కదండి. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది, 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు వాటర్ అండ్ ఐస్ రెండూ దొరుకుతున్నాయి కదండి. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఐస్ అనేది వాటర్గా మారింది, 0 డిగ్రీ సెల్సియస్ వద్ద వాటర్ అనేది సాలిడ్గా మారుతుంది. అంటే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు ఏమేమి దొరుకుతున్నాయండి, ఐస్ అండ్ వాటర్ రెండూ దొరుకుతున్నాయి కదమ్మా. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు ఏమేమి దొరుకుతున్నాయండి, ఐస్ అండ్ వాటర్. అర్థమైందమ్మా. ఇక్కడ ఈ పాయింట్ కరెక్ట్ గుర్తుంచుకోండి. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు ఐస్ దొరుకుతుంది, అలానే వాటర్ దొరుకుతుంది. అర్థమైందండి. అంటే ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఏంటి, 0 డిగ్రీ సెల్సియస్. వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఏంటి, 0 డిగ్రీ సెల్సియస్ అండి. మీకు ఇలాంటివన్నీ బిట్స్ అండి, గ్రూప్ టీకి అన్ని ఇలాంటి సింపుల్ బిట్స్ వస్తాయి. ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్, వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఏంటి, 0 డిగ్రీ సెల్సియస్. సో అంటే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఈ ఐస్ వాటర్ రెండు మనకి దొరుకుతున్నాయి కదా. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, కూలింగ్ ఎఫెక్ట్ దేనికి మనం ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఇప్పుడు 0 డిగ్రీ సెల్సియస్ వద్ద రెండూ దొరుకుతున్నాయి. సో కూలింగ్ ఎఫెక్ట్ అనేది మనం ఐస్కి ప్రిఫరెన్స్ ఇస్తామా, వాటర్కి ప్రిఫరెన్స్ ఇస్తామా అండి, ఇది మీరు ఈజీగా చెప్తారు. వాటర్కి ప్రిఫర్ ఇవ్వలేం కదండి. మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వగలమంటే ఓన్లీ ఐస్గా ప్రిఫరెన్స్ ఇవ్వగలం. ఎందుకు ఐస్గా ప్రిఫరెన్స్ ఇస్తాము అంటే మీరు ఒకటి గుర్తెచ్చుకోండి, ఈ పాయింట్ గుర్తుంది కదమ్మా, ఇది జస్ట్ అరేంజ్ చేస్తున్నా. సో మీరు ఐస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే మనం సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్ చేసినప్పుడు చూసాం కదమ్మా, అక్కడ లేటెంట్ హీట్ కోసం నేర్చుకున్నారు. సాలిడ్ అని ఏం చేస్తుంది, కొంత సాలిడ్ అంటే ఇక్కడ ఐస్ తీసుకోండి, లిక్విడ్ అంటే ఇక్కడ వాటర్ మారింది కదమ్మా. నేను ఏం చెప్తున్నాను, మోర్ కూలింగ్ ఎఫెక్ట్ దేనికి అని చెప్తున్నాను. అక్కడ ఐస్గా వాటర్గా అనేది చిన్న మ్యాటర్ ఇక్కడ. సో ఇక్కడ ఐస్ నుంచి వాటర్లో కన్వర్ట్ చేస్తున్నాం కదమ్మా. అప్పుడు చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు, అక్కడ బర్నర్ ఆన్ చేశారు, హీట్ ఎనర్జీ వెళ్ళింది. హీట్ ఎనర్జీ దేనికి వచ్చింది, అక్కడ ఐస్ క్యూబ్కి వెళ్ళింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా దాని దగ్గర ఎటువంటి లేటెంట్ హీట్ లేదు కదమ్మా, ఐస్ క్యూబ్ దగ్గర ఎటువంటి లేటెంట్ హీట్ లేదు. అంటే ఫస్ట్ ఇనీషియల్ అది చాలా కూలింగ్, అంతే కదమ్మా, చాలా కూల్, అది కూల్గా ఉంది. సో దానికి లేటెంట్ అది హీట్ని అబ్జర్వ్ చేసుకుంది, ఆ లేటెంట్ హీట్ని అది అబ్జర్వ్ చేసుకున్నాకనే అది వాటర్గా మారింది. సో ఇనీషియల్గా దాని దగ్గర ఎటువంటిది లేదు. అదే మీకు లిక్విడ్ టు సాలిడ్ చూసుకున్నాం అనుకో, అంటే వాటర్ నుంచి లిక్విడ్ ఐస్ క్యూబ్కి వెళ్ళడం,
అప్పుడు ఎలా వెళ్ళింది అంటే ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ ఇది రివర్స్ ప్రాసెస్ అని చెప్పాను కదా. వాటరే తిరిగి ఎనర్జీని ఇస్తుంది కదమ్మా, అంటే ఆల్రెడీ వాటర్ దగ్గర ఆల్రెడీ మోర్ ఎనర్జీ ఉందనే కదా అర్థం. సో కూలింగ్ ఎఫెక్ట్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఐస్కే కదమ్మా. సో కూలింగ్ ఎఫెక్ట్ అనేది దేనికి ఎక్కువ ఉంటుందంటే ఐస్కే, ఎందుకంటే ఐస్ దగ్గర ఇనీషియల్గా ఎటువంటి లేటెంట్ హీట్ లేదు, అది అబ్జర్వ్ చేసుకుంటేనే దానికి వచ్చింది. కానీ వాటర్కి అలా కాదు, దాని దగ్గర ఉన్నది అది తిరిగి ఇస్తేనే అది ఐస్ క్యూబ్గా మారింది. సో మోర్ హీట్ ఎనర్జీ దేని దగ్గర ఉంటుందంటే వాటర్ దగ్గర ఉంటుంది, మోర్ కూలింగ్ ఎఫెక్ట్ దేని దగ్గర ఉంటుందంటే ఐస్ క్యూబ్కి ఉంటుందండి. మేబీ ఐ థింక్ క్లియర్ అయింది అనుకుంటా ఇంతవరకు. సో చూడమ్మా, ఇక్కడ వరకు మీకు చెప్పాను కదండి, సాలిడ్ టు లిక్విడ్ చెప్పాను అండ్ లిక్విడ్ టు సాలిడ్ చెప్పాను. అండ్ వీటి మీద ఏంటంటే ఇంప్యూరిటీస్ని యాడ్ చేసినప్పుడు అంటే ఫ్రీజింగ్ పాయింట్ కోసం తెలుసుకున్నారు కదా, ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తే ఫ్రీజింగ్ పాయింట్ తగ్గుతుందా పెరుగుతుందా, అండ్ ప్రెజర్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే లిక్విడ్ టు గ్యాస్ బాయిలింగ్ కోసం ఏంటి, అండ్ బాయిలింగ్లో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ మీకు ఎక్కువైంది, మళ్ళీ మీకు చూడడానికి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు కనుక వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ నాలెడ్జ్ని షేర్ చేయండి అమ్మ, కొందరు కాన్సెప్ట్ నేర్చుకోవాలని చూస్తారు. సో నాలెడ్జ్ని షేర్ చేయండి, యూజ్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను అండి నెక్స్ట్ టాపిక్తోని. నెక్స్ట్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయండి, ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం వల్ల ఏంటవుతుంది, అలానే ప్రెజర్ వల్ల ఈ ఫ్రీజింగ్ పాయింట్లో ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి, ఇవన్నీ నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ బాయిలింగ్ ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సబ్లిమేషన్, డిపోజిషన్ ఇవన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎవాపరేషన్. సో నెక్స్ట్ ఒక 2 వీడియోస్లో మీకు ఈ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.